వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. భారత రాజ్యాంగ రక్షణ యాత్ర జాతీయ మాల మహానాడు కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి రొడ్డ రామచంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, ఎలుక దేవయ్య, నాలుక సత్యం, రొడ్డ రామచంద్రరెడ్డి, నీరెడ్డి, శ్రీనివాస్, మంగ కిరణ్ రెడ్డి, మల్ల భాను, పండగ శేఖర్, రాకెం అనిల్, కొంపెలి విజయ్ కుమార్, తిరుమల ప్రవీణ్, కొంపెలి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతీయ మాల మహానాడుగా భారత రాజ్యాంగ యాత్రలు రేపటి నుండి జోగులాంబ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయడానికి యాత్ర అక్కడి నుండి మరియు పాత 10 జిల్లాలో పాత 33 జిల్లాల్లో యాత్ర ఉంటుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాల దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని యాత్రను విజయవంతం చేస్తూ మరి భారతదేశంలో వివిధ గ్రామాలలో, వివిధ రాష్ట్రాలలో, మన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమాలపైన, భూ కబ్జాలు కానీ ఏవే కానీ సమస్యలు మరి మీరు చెప్పుకోనికి మా యొక్క జాతీయ అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి మాల మహానాడు దృష్టికి తీసుకొచ్చినట్టే మీ సమస్యల పరిష్కారం కోసం యావత్తు భారతదేశంలో తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ తెలంగాణ మాల మహానాడు జాతీయ మాల మహానాడుగా ఇప్పుడు కూడా మరి ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, సీఏలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, అదే రకంగా ఇప్పుడు సర్పంచుల సమస్యల కోసం కూడా ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని యాత్రను విజయవంతం చేస్తూ మీ సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ మాల మహానాడు మరి ఈ యొక్క యాత్ర మొదలుపెట్టింది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి కూడా మనందరి బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, పూలే ఆలోచన విధానంతో మరి జాతీయ మాల మహానాడు ముందుకు పోతుంది. కాబట్టి ఈ యాత్రలు విజయవంతం చేస్తూ మీ అందరూ కలిసి కదలి రావాల్సిందిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రానున్న తరంలో మన ఓటు ఎవరికి వేయాలి, మన పట్ల ఎవరు ఉన్నారో, మన కోసం ఎవరు మాట్లాడుతున్నారు, మన యొక్క ఈ దేశ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి కానీ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేసినాయి, గతంలో జరిగిన పరిస్థితి లేదని మీరు ఆలోచన చేసి ఇప్పుడున్న ప్రభుత్వాల పరిస్థితులు ఏ రకంగా ఉందో రాజ్యాంగం కాపాడుకోనికి మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, యాత్ర విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటు దేని కొరకు పెట్టడం అంటే భారత రాజ్యాంగ రక్షణ యాత్ర అనేది గద్వాల నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ 33 జిల్లాల్లో తిరుగుతూ హైదరాబాదు 8వ తారీఖు నాడు బహిరంగ సభ ఉన్నది. ఈ రాజ్యాంగ రక్షణను ఎందుకు అని అనుకున్నప్పుడు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే మతన్వాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ మేము 400 సీట్లు వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి ఈ మతన్వాదులు చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చినటువంటి ఇవాళ మోడీ గారు కావచ్చు, ఆర్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఇలా ఎందుకు అనుకున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు నీకు లేదు, కానీ ఇలా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడం వల్ల ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలా మళ్ళీ ఒక 40 సంవత్సరాల కిందికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇలా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరము ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల అందరిపైన ఉన్నదని చెప్పి నేను కోరడం జరుగుతూ ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరము ఇలా పేద బడుగు వర్గాలు అందరూ కూడా దీనికి యాత్రకు సహకరించి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము తెలంగాణ మాల మహానాడు నుంచి కోరడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఇలా మతోన్మాదులు ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా పదవిలో కూర్చుండబెడితే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నా ఇలా మొన్న ఇదే కేసీఆర్ నేను రాజ్యాంగాన్ని మారుస్తాంటే ప్రజలు ఆ పదవి నుండి తీసేసి పక్కకు పెట్టిరు. ఇవాళ రేపు మోడీ కూడా ఇదే పద్ధతిలో కూడా చేస్తే ఇలా మోడీ కూడా ప్రజలు పక్కకు పెట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ప్రజలారా ఒకసారి గమనించి ఇవాళ మీరు ఎక్కడైనా ఓటేసుకోవచ్చు, కానీ ఈ మతోన్మాదులకు ఓటేయొద్దని చెప్పి మేము తెలంగాణ మానవాళ్ళ నుంచి పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. జై హింద్, జై భారత్, జై మానవాళి. మహానీయుల మహోత్సవంలో భాగంగా ఏదైతే జాతీయ మాల మహానాడు చేపట్టినటువంటి కార్యక్రమం రేపు నుంచి స్టార్ట్గా అవుతుంది కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ మాల మహానాడు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ఏరియాకి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో 5వ తారీఖు వస్తుంది మనకు ఈ ర్యాలీ.
ఈ ర్యాలీలో భాగంగా మన మాల మహానాడు మరియు ఇతర బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీకు పిలుపునిస్తున్నాము. లేని పక్షాన రేపు రాబో రోజుల్లో ఏదైతే బీజేపీ 400 సీట్లు మనం గెలుచుకున్నట్లయితే భారత రాజ్యాంగాన్ని మారుతామని చెప్తున్నదో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బుధలపైనే ఉంది. అందులో భాగంగా తెలంగాణ మానవ పక్షాన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాత్మ జాతికి చెందిన బిడ్డలంగా మన వారసులంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఎక్కువ ఉంది కనుక మనం పెద్ద సంఖ్యలో బయలుదేరి ఈ యాత్రకు చుట్టూ నలుమూలలా తిరుగుతున్నాం కనుక ఏ అందుబాటులో ఉన్న వాళ్ళు ఆ ఏరియాకి వచ్చేసి సంఘీభావం తెలుపుకుంటూ భారీ ఎత్తున మనకు తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి మీరంతా కథలు రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై మాత.